హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. జలమండలి అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 2 గేట్లను 2 అడుగులు, మరో 2 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డు కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాజేంద్రనగర్ పోలీసులు ముందు జాగ్రత్తగా అలర్ట్ అయ్యారు. ఔటర్ సర్వీసు రోడ్డు కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి ఇన్ఫ్లో 300 క్యూసెక్ల వరద చేరుతోందని, అవుట్ఫ్లో 2070 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలాశయం వద్దకు ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్ సాగర్ జలాశయం వద్దకు ఎవరు వెళ్లవద్దని, వచ్చి సెల్ఫీలు కూడా తీసుకోవద్దని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్లలో విజువల్స్ ను తీసుకునేందుకు వస్తుండటంతో హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే యువకులను ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. జలమండలి అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 2 గేట్లను 2 అడుగులు, మరో 2 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డు కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాజేంద్రనగర్ పోలీసులు ముందు జాగ్రత్తగా అలర్ట్ అయ్యారు. ఔటర్ సర్వీసు రోడ్డు కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి ఇన్ఫ్లో 300 క్యూసెక్ల వరద చేరుతోందని, అవుట్ఫ్లో 2070 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, జలాశయం వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్ సాగర్ జలాశయం వద్దకు ఎవరూ వెళ్లవద్దని, వచ్చి సెల్ఫీలు కూడా తీసుకోవద్దని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్లలో విజువల్స్ ను తీసుకునేందుకు వస్తుండటంతో హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే యువకులను ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.